మైథిలి కారణంగా సంతోషంలో సాకేత్. అసలేం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ ఆగస్టు 12వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. జయంతి ఉషకి వైద్యం ఇప్పించడం ఇష్టం లేదని చెప్తూ ఉంటే ఎందుకిలా చేస్తున్నావు అని నాగేంద్ర అడుగుతాడు. ఈ అమ్మాయి వల్ల మనకు కీడు జరగదని మైథిలి చెప్తున్నా సరే ఎందుకు వినట్లేదంటాడు నాగేంద్ర. మీరు మాత్రం ఎందుకు నా మాట వినడం లేదని జయంతి అంటుంది. మీ మంచితనమే ముంచుతుందని మీరెందుకు గ్రహించలేకపోతున్నారని జయంతి అంటూ ఉంటే, ఈ అమ్మాయి వల్ల మనకి ఎలాంటి ప్రమాదం రాదని నేను చెప్తున్నాను, దయచేసి నా మాట విను అంటుంది మైథిలి. రజనీని మామూలు మనిషిని చేసే వరకు ఈ వైద్యం ఆగదని నాగేంద్ర కూడా అంటాడు. మీ తండ్రి కూతుర్లు నా మాట ఇంకా వినరు అని జయంతి కోపంగా లోపలికెళ్ళిపోతుంది. మరో సీన్లో కైలాసన, చందన ఇద్దరూ కూడా ధరణి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మైథిలి, ధరణి ఇద్దరూ ఒకటే అని నిజం చెప్పేస్తేనే మంచిదని చందన అంటూ ఉంటే, అలా ఎప్పటికీ చేయొద్దు అని కైలాసనాథ్ అంటాడు. ప్రస్తుతం అలా చెప్తే మనమే ఇబ్బందుల్లో పడతాము అంటాడు. ఎందుకంటే మనం ఇంట్లో నుంచి గెంటేస్తే తను ఊరుకునే రకం కాదు. కోర్టు కేసులని తిరుగుతుంది. అందువల్ల లీగల్గా తను ఏం చేసినా మనకే ఇబ్బంది అవుతుందని కైలాసనాథ్ అంటాడు. తను మళ్ళీ లీగల్గా ఈ ఇంటి కోడలుగా తిరిగి వస్తానంటుంది. పైగా ఇప్పుడు కోర్టులో ఆస్తుల గురించి కేసు కూడా నడుస్తుంది. అది కూడా మైథిలి ఈ వంకతో తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తనే ధరణి అన్న విషయం బయట పెడితే మనకే నష్టం జరుగుతుంది అంటాడు. మనం ఇలా ప్లాన్ చేద్దాం. ప్రస్తుతం తను ధరణి అని మనం ఎక్కడ బయట పెట్టేస్తామో అని భయపడుతుంది కాబట్టి తనకి 2 ఆఫర్స్ ఇద్దామని చెప్పి కైలాసనాథ్ తన ప్లాన్ మొత్తం చెప్తాడు. అలాగే చేద్దామని చందన అంటుంది. ప్రస్తుతం తనే ధరణి అని తెలియకూడదని తను అనుకుంటుంది కాబట్టి తనకి 2 కండిషన్లు పెడదామని కైలాసనాథ్ తన ప్లాన్ మొత్తం చెప్తాడు. అలాగే చేద్దామని చందన అంటుంది. మరో సీన్లో మైథిలి నాగేంద్రతో మాట్లాడుతూ, ఉషని వైద్యానికి తీసుకురావడానికి నేను చాలా ఇబ్బందులు పడి అన్నింటినీ ఎదుర్కొని తీసుకుని వస్తున్నాను అని చెప్తుంది. ఇదంతా ఇంకా ఎంతవరకు అని నాగేంద్ర అంటాడు. ఉష మామూలు మనిషి అయ్యే వరకు ఇది మనకి తప్పదు అంటుంది మైథిలి. ఇంతకీ ఉషని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు అని నాగేంద్ర అడిగితే, ఆ అవసరం వచ్చినప్పుడు, ఆ అవకాశం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను అని మైథిలి అంటూ ఉంటే, అప్పుడే మైథిలికి చందన ఫోన్ చేస్తుంది. నిన్ను అర్జెంటుగా కలవాలి, మాట్లాడాలి అని చందన అంటూ ఉంటే, నేను అప్పుడే ఇంటికి రావడం కుదరదు, నాకు పనుంది అంటుంది మైథిలి. అయితే వెళ్ళే దారిలోనే కలుద్దాం, నేను మాట్లాడేది చాలా ముఖ్యమైన విషయం, లొకేషన్ పంపిస్తాను రా అంటుంది. ఇక మైథిలి రాగానే చందన మాట్లాడుతుంది. నువ్వు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తట్టుకోలేకపోతున్నావు కదా, అందుకే నువ్వు సులువుగా బయటపడే మార్గం చూపిద్దామని పిలిచాను అంటుంది చందన. నువ్వే ధరణి అని తెలిస్తే ఇంట్లో అందరూ నిన్ను చీదరించుకొని బయటికి గెంటేస్తారు. అది నాకు ఇష్టం లేదు. ఎంత కాదనుకున్నా నువ్వు నా చెల్లెలివి కాబట్టి నీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను అంటుంది చందన. నువ్వు గౌరవంగా బ్రతకాలంటే నువ్వు 2 పనులు చేయాలి. మొదటిది, ఆస్తి కోసం మీరు వేసిన కేసు వెనక్కి తీసుకోవాలి. రెండోది, సాకేత్ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అంటుంది చందన. ఇక మైథిలి నవ్వుతుంది. ఈ 2 చేస్తే నువ్వెలాంటి అవమానం ఎదుర్కోకుండా హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చని చందన అంటూ ఉంటే ఇక చాలా నవ్వుతుంది మైథిలి. నాకైతే ఆస్తి మీద మమకారం లేదు. అది మా అమ్మ వేసిన కేసు. అందులో గెలిచినా ఓడినా పెద్దగా సంతృప్తి ఇచ్చే విషయం అయితే నాకేమీ లేదు. అయితే రెండో విషయం అన్నావు కదా, బావకి విడాకులు ఇవ్వడం అనేది నా కల్లో కూడా జరగని పని. నువ్వెక్కువగా ఆశలు పెట్టుకోకని మైథిలి అంటుంది. నేనిచ్చిన ఆఫర్ నువ్వు ఉపయోగించుకోవడం తప్ప నీకు వేరే దారి లేదంటుంది చందన. ఆఫర్ ఇచ్చావా? బావని వదిలేసి వెళ్ళిపోవడం నాకు ఆఫరా? నువ్వెంత అడిగినా నేను బావని వదిలే ప్రసక్తే లేదు అంటుంది మైథిలి. నీకు నువ్వుగా వెళ్ళకపోతే నువ్వే ధరణి అని నేను బయట పెట్టేస్తాను. అప్పుడైనా బావ నీకు విడాకులు ఇవ్వక తప్పదు అని చందన అంటే, నువ్వు నా గురించి బయట పెడితే తర్వాత లీగల్గా బావని ఎలా సాధించుకోవాలో నాకు బాగా తెలుసు అంటుంది మైథిలి. నేనే ధరణి అన్న విషయం బయటపడిపోయి నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేస్తే లీగల్గా అయిన బావని నేను దక్కించుకుంటానని నీకు ముందే తెలుసు. అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు కదా అంటే, నీ తెలివితేటలు నాకు అర్థమైనవి, మెచ్చుకుంటున్నాను అంటుంది చందన. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వే ధరణి అని తెలిసిన మరుక్షణం ఆ ఇంట్లో నుంచి నిన్ను గెంటేస్తారు అంటుంది చందన. అదే కావాలనుకుంటే అలాగే మొండిగా వాదిస్తూ ఉండు. నిన్ను బావతో సహా అందరూ చీదరించుకుని బయటికి తరిమేయడమే కావాలా అంటుంది చందన.
అయితే నేను ఆలోచించుకోవడానికి సమయం కావాలి, ఆలోచించుకుని చెప్తానని మైథిలి అంటుంది. సరే అయితే ఆలోచించుకో అని ఇక చందన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో సీన్‌లో మైథిలి మెడిసిన్‌కి సంబంధించిన వివరాల కోసం ఒక ప్లేస్‌కి వెళ్తుంది. అక్కడ 6 నెలల ముందట మీరు ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఎలా ఉన్నారు? తర్వాత ఎలా ఉన్నారు? అనగానే అప్పుడు, ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యం ఒకేలా ఉంది అని అంటుంది. మరి ఎలాంటి ఫీవర్ లాంటివి రాలేదా అంటే, సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు తప్ప ఏమీ రాలేదు. నేనెప్పుడూ ఒకలానే ఉన్నాను అంటుంది మైథిలి. ఈ మెడిసిన్ ఒకసారి మార్కెట్‌లోకొస్తే కొన్ని లక్షల మంది వాడడం మొదలుపెడతారు. వాళ్ళందరి ఆరోగ్యం కూడా ఈ మెడిసిన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం చిన్న తేడా జరిగినా ఎంతోమంది ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటారు. మీరు నిజాయితీగా ఉంటే మీరు చాలామంది జనాల్ని కాపాడిన వాళ్ళవుతారు. మీరెలాంటి భయాలకు లోను కాకుండానే ఈ విషయం చెప్పారు అనుకుంటున్నాము అని వాళ్ళనేసరికి నేను చెప్పేవన్నీ సత్యాలే అంటుంది మైథిలి. ఈ మెడిసిన్ నేను వాడినందుకు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నాకెలాంటి ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు రాలేదంటుంది మైథిలి. ఈ మెడిసిన్‌కి అప్రూవల్ ఇస్తున్నామని వాళ్ళంటారు. ఇక సాకేత్ సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఇంత సంతోషంగా ఉన్నారేంటని అక్కడ ఉన్నవాళ్ళు అడుగుతారు. ఈ మెడిసిన్ నేను కన్న కల అంటాడు సాకేత్. ఈ విషయంలో మీరు ఈ అమ్మాయికి రుణపడి ఉండాలని ఆవిడంటారు. మీ కంపెనీ గురించి, ఈ మెడిసిన్ గురించి ప్రజల్లో వివాదాలు మొదలైనప్పుడు ఏ ఒక్క వాలంటీర్ కూడా ముందుకు రాలేదు. ఆ సమయంలో ఈ అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చిందని, మీ మెడిసిన్ ధైర్యంగా వాడడం మొదలుపెట్టిందని ఆవిడంటారు. ఈ అమ్మాయి లేకపోతే మీ మెడిసిన్‌కి ఈరోజు అప్రూవల్ దొరికి ఉండేదే కాదు అంటారావిడ. ఇక వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోగానే సాకేత్ సంతోషంతో మైథిలిని కౌగిలించుకుంటాడు. థాంక్యూ సో మచ్ అంటాడు. ఈ మెడిసిన్ గురించి ఎంతకాలం ఎదురు చూశానో, ఇక మెడిసిన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తానంటాడు సాకేత్. ఇప్పుడు నీకు సంతోషమేగా అని మైథిలి అంటే, ఒకప్పుడు నువ్వు ఆ లోకేశ్వరి దగ్గర పనిచేస్తున్నావు అనుకున్నాను. నిన్ను ఎంతో నిందించాను, అసహ్యించుకున్నాను. నిన్ను తప్పుడు యాంగిల్‌లోనే చూశాను. ఆఖరికి ఈరోజు ఈ మెడిసిన్ నీ వల్లే బయటికి రాబోతుంది. నీకెన్ని థాంక్స్ చెప్పినా తక్కువే అంటాడు సాకేత్. నువ్వు నాకు అంత పెద్ద సహాయం చేశావు. నీకెలాంటి సాయం నేను చేయలేకపోతున్నాను. ఎప్పుడైనా నీ రుణం తీర్చుకునే అవకాశం వస్తే ఖచ్చితంగా తీర్చుకుంటాను. థాంక్యూ వెరీ మచ్. ఈ విషయం అర్జెంటుగా ఇంట్లో చెప్పాలని సంతోషంతో సాకేత్ ఇంటికి వెళతాడు. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.